అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 29 గ్రామాల్లో ఫస్ట్ ఫేజ్లో 12 జోన్లో రోడ్ల నిర్మాణము, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత ఉద్యోగస్తుల యొక్క భవన సదుపాయాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏకకాలం జరుగుతున్నాయి. వాస్తవానికి గత జూను, జూలై నెలలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ కేవలం 3 నెలల్లో ఈ రాజధాని ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారు దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువులోపై ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కాంట్రాక్టులకు ఆదేశాలు జారీ చేశారు. క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ పనులు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మంగళగిరి మండలం సమీపంలో ఉన్నటువంటి నీరుకొండ, అదేవిధంగా బేతపూడి, నవలూరు, కొరగాళ్ళు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన దానిలో భాగంగా అమరావతి టౌన్షిప్లో ఇప్పటికే నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. E14 అంటే నీరుకొండ గ్రామం దగ్గర నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి E14 రోడ్డు ప్రక్కనే ఈ ప్లాట్ల అభివృద్ధికి పనులు శ్రీకారం చుట్టారు. రాజధాని ప్రాంతంలోని నేలపాడులో మొత్తం 4026 అపార్ట్మెంట్లు ఇప్పటికే ఇంటీరియర్ వర్కులు జరుగుతున్నట్టు మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవమైన భారత ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్ అటు హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్